హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ యారగెంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 35. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అది నాకు ఇంట్లో ఎవరు లేరు, భయంగా ఉంది. హా, భయంగా ఉందా? మీరేమన్నా చిన్నపిల్లలా భయపడ్డానికి? అబద్ధం చెప్పడం కూడా చేత కాదు కదా. ఈ అబద్ధం వింటే నవ్వుతారు కానీ నమ్ముతారా? హర్ష కాస్త టెన్షన్ తగ్గించుకొని కొంచెం గట్టిగా మాట్లాడు, లేకపోతే ఇంక నీ పని అంతే నాన్న అని మనసులో అనుకుంటూ, భయం కాదు, ఒక్కడనే ఇంట్లో ఉండాలంటే ఇన్సెక్యూర్ ఫీల్. తట్టు నాకు ఆకలిగా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఐ నీడ్ షవర్ బ్యాడ్లీ. కాబట్టి ఇక్కడే ఫ్రెష్ అవుతాను. మీరు నా ఇంటికి వస్తారా హర్షిత్? నా ఇంటికే రాను అన్నారు, నా ఇంట్లో కాలు పెట్టను అన్నారు. అలాంటిది నా ఇంట్లోకి వస్తారా? అన్నిసార్లు నాది నాది అనకు, నాకు కష్టంగా ఉంది. అయినా నాది నీది ఏముంది? ఏదైనా కూడా మనదే కదా. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నారు? మనది ఏంటి? కొత్తగా ఏదేదో మాట్లాడుతున్నారు. కొంపతీసి నా కూతురు కోసం కొత్త ప్లాన్లు ఏమన్నా వేస్తున్నారా? అన్నిసార్లు నా కూతురు అని అనకు. నా కంట్రిబ్యూషన్ లేకుండా నీకు కూతురు ఎక్కడి నుంచి వచ్చింది? తనని కన్నది నువ్వే అయినా తన పుట్టుకకు నేను కూడా కారణం. ఆ సంగతి కూడా తెలియకుండా ఐఏఎస్ చదివేశావా? అయినా నీతో వాదించే ఓపిక నాకు లేదు. నాకు ఆకలిగా ఉంది, లోపలికి రావాలా వద్దా? అంత ఆకలిగా ఉంటే మీ ఇంటికి వెళ్ళి తినండి, లేదా ఫుడ్ ఆర్డర్ పెట్టుకోండి. నాలాంటి దాని ఇంట్లో మీరు తినలేరు. జానకి, నేనన్న మాటలు నన్నే అంటున్నావా? నువ్వెంత బాధపడ్డావో ఈ క్షణం నువ్వు మాట్లాడుతుంటే తెలుస్తుంది. కానీ నేనిలా నీ మాటలకి నీకు దూరం అయితే మన మధ్య ఈ దూరం ఎప్పటికీ ఇలానే ఉంటుంది. అందుకే నువ్వెన్నన్నా కూడా నిన్ను వదులుకోను జాను అని మనసులో అనుకుంటూ, నాకు అవుట్ సైడ్ ఫుడ్ పడదు, స్టమక్ అప్సెట్ అవుతుంది. అందుకే నేను ఒక్కడనే ఉన్నప్పుడు కూడా కుక్ని పెట్టుకున్నాను. అయినా అది నీకు తెలుసుగా, నాకు బయట ఫుడ్ పడదనేసి. నన్ను వెళ్ళు వెళ్ళు అంటున్నావు. అందరూ జానకి మాట ఇస్తే నిలబెట్టుకుంటుంది అంటారు. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోవా జానకి ఐఏఎస్? మా నాన్నకు నాకు పెళ్లి చేస్తాను, అంతవరకు కూడా నాకు అన్ని పనులు నువ్వే చేస్తానని మాటిచ్చావు. మరి ఇప్పుడు మాట తప్పుతావా? నన్ను వదిలేస్తావా? నేను పెళ్లి చేసుకునే వరకు నన్ను నువ్వే చూసుకోవాలి జానకి ఐఏఎస్. చేయకపోతే ఏం చేస్తారు? సింపుల్గా నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదనేసి తట్టాబుట్టా సర్దుకొని ఫ్లైట్ ఎక్కేసి అమెరికా వెళ్ళిపోతాను. ఆ తర్వాత నీ ఇష్టం. నువ్వే మా నాన్నకు సమాధానం చెప్పుకోవాలి. నాకేం సంబంధం లేదు. నన్ను పెళ్లికి ఒప్పించింది నువ్వే కాబట్టి నాకు పెళ్లి చేసే బాధ్యత కూడా నీదే జానకి. నేనేం నిన్ను పెళ్లికి ఒప్పించలేదు. నువ్వే పెళ్లి చేసుకుంటాననేసి ఆ అమ్మాయిని తీసుకొచ్చి మీ నాన్నకు చెప్పావు. నాకే సంబంధం లేదు. అదే నేను చేసిన సరిదిద్దుకోలేని తప్పు. ఏంటి? అదే నేనే చెప్పినా అప్పుడు నువ్వే అలా చెప్పించేలా చేశావు. నాకే సంబంధం లేదు. ఇప్పుడు నన్ను లోపలికి రానివ్వకపోతే సింపుల్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను అంటూ ఫోన్ తీసుకొని, హలో, అమెరికాకి ఫ్లైట్ టికెట్ బుక్ చేయి అంటూ వెనక్కి తిరుగుతూ ఉంటే, అమ్మో, ఈ నన్నారంటే చేసినా చేస్తారు. ఇప్పుడు నిజంగా వెళ్ళిపోతారా? అయినా ఏం చేయాలనుకుంటున్నారు? హర్షిత్, ఆగండి ఆగండి, లోపలికి వచ్చి మెక్కి వెళ్ళండి. ఏంటి, మెక్కి వెళ్ళాలా? అంటే నేను తినటానికి మాత్రమే వచ్చానని నీ ఉద్దేశం? నాకు మీతో వాదించే ఓపిక లేదు. ఇష్టమైతే రండి, లేకపోతే వెళ్ళండి. మిమ్మల్ని బతిమాలే అవసరం నాకేం లేదు. ప్రతిసారి నాకు ఇదే పని అనుకున్నారా అంటూ జానకి లోపలికి వెళ్తుంటే, అమ్మో,
మరీ ఎక్కువ చేసేసానా? హర్ష, కాస్త కేర్ఫుల్గా హ్యాండిల్ చేయనన్నా, లేకపోతే మొహం మీద గేట్ వేసేస్తుంది. జాను, సారీనే. నిన్ను బ్రతిమాలినా ఇప్పుడు నేను చేసిన దానికి నన్ను క్షమించి నాతో కలిసుంటావు అన్న నమ్మకం నాకు లేదు. ఆ నమ్మకం కలిగే వరకు నీ మనసు మార్చడానికే ట్రై చేస్తాను. కానీ ఎలా చేయాలి? నువ్వు మాటకు ముందు నేను అన్న మాటలన్నీ ఎత్తి చూపిస్తున్నావు. కానీ నిన్ను చాలా బాధ పెట్టాను జాను. ఏంటో అప్పుడు నా నెత్తి మీద పెద్దమ్మోరు కూర్చొని నీ మాటలు వినలేదు, ఇప్పుడు అనుభవిస్తున్నా అని అనుకుంటూ లోపలికి ఎంటర్ అవుతాడు. చాక్లెట్, ఏయ్ నీకేం చెప్పాను, వెళ్ళి స్కూల్కి రెడీ అవ్వు అంటూ నివిని పైకి పంపించి నువ్వు ఆ రూమ్లో ఫ్రెష్ అవ్వు అంటూ హర్షకి చెప్పి వెళ్తుంటే, జానకి నేనెలా ఫ్రెష్ అవ్వాలి? నా డ్రెస్సెస్ ఇక్కడ లేవు. అయితే అక్కడ నా శారీస్ ఉన్నాయి, తీసుకొచ్చి ఇవ్వమంటారా? ఏయ్ చిచి, నీకెలా కనిపిస్తున్నా? పక్కా జెంటిల్మెన్ ఇక్కడ. నా డ్రెస్ నాకు కావాలి. అయితే నేనేం చేయాలి అంటూ విసుగ్గా అంటుంది. ఏంటి నా మీద విసుగు చూపిస్తున్నావు? నేను నీకు అంత ఇరిటేటింగ్గా ఉన్నానా? అయితే నేను వెళ్ళిపోతాను, ఇప్పుడే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాను. ఉఫ్, ఏంటి మాటికి బెదిరిస్తున్నారు? మహానుభావా, ఇప్పుడు నేనేం చేయాలి? నాకు సెలవిస్తారా? అది అలా అన్నావు బాగుంది, కాబట్టి చెప్తున్నా, నా డ్రెస్ తీసుకొచ్చి ఇవ్వు, నేను ఆ లోపు ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ జానకి మాట కూడా వినకుండా రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటాడు. షూ దేవుడా, ఇంత ఈగోయిస్ట్ మొగుడు నాకే తగిలాడు. అసలేం చేస్తున్నాడు? ఈయనకన్నా అర్థమవుతుందా? నిన్నటి వరకు నా నీడను చూసిన అసహించుకునేవాడు, అలాంటిది ఇప్పుడు ఏంటి అంతా మారిపోయింది? పెనం మీద అట్టు తిరగేసినట్టు మాట మార్చేశారు, ఏదేదో చేస్తున్నారు. మొత్తానికి ఇవన్నీ కూడా నివ్వి కోసమే చేస్తున్నారు. ఈయనని ఏం చేసినా కూడా నివ్విని మాత్రం నీకివ్వను. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఈయనకు డ్రెస్ తీసుకురావాలా? అయినా ఆ ఇంటి గడిపే తొక్కకు అన్నవాడు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆ ఇంటికి వెళ్ళమంటే నేను వెళ్ళాలా? వెళ్ళనంటే వెళ్ళను అంటూ కిచెన్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసే పనిలో పడింది. అమ్మయ్యా, జాను నీతో ఇంత ఫ్రీగా మాట్లాడి ఎన్నేళ్ళయింది? నాకు చాలా ఆనందంగా ఉంది జాను. కానీ నువ్వెలా రియాక్ట్ అవుతావని భయంగా ఉంది. నువ్వు అక్కడికి వెళ్తే నా మీద నీకు ఎక్కడన్నా ప్రేమ ఉన్నట్టే జాను. ఆ హోప్ చాలు నీ మనసు మార్చగలను అనే నమ్మకం కలగడానికి అని అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ఫ్రెష్ అయినా ఎంతసేపటికి కూడా జానకి రాకపోవడం చూసి, జాను ఇంకా రాలేదంటే వెళ్ళలేదా? వెళ్తే ఈ పాటికి వచ్చేసేదే అని అనుకుంటూ చూస్తున్నాడు. ఇంకా లాభం లేదు అనుకుంటూ డోర్ తీసుకొని బయటకు వస్తాడు. అప్పటికి కిచెన్లో సౌండ్ రావడం చూసి కిచెన్లో ఉంది అనేసి కన్ఫర్మ్ చేసుకొని కిచెన్ దగ్గరికి వెళ్తాడు. చీరను మొత్తం కూడా ఒక వైపుకు తిప్పేసి బయట కొంగును నడుములో దోపుకొని మొహానికి పట్టిన చెమటను ఒక చేతితో తుడుస్తూ ఇంకో చేతితో దోసలు వేస్తూ ఉంది. జాను, మన పెళ్లికి ముందు నువ్వెలా ఉన్నావో ఇప్పటికీ అలానే ఉన్నావు. కాకపోతే కాస్త చిక్కిపోయావు. నా వల్లే కదా జాను ఇలా అయిపోయావు. అయినా ఏం పర్లేదులే, సక్కనమ్మ చిక్కిన అందమే అన్నట్టు నువ్వెలా ఉన్నా బాగానే ఉంటావు. నీ అందాన్ని, మంచితనాన్ని ఇన్నేళ్ళు నా కళ్ళకు కట్టిన గంతలు కప్పేశాయి జాను. ఈరోజు ఆ గంతలు విడిపోయినా కూడా నీ దగ్గరికి రాలేకపోతున్నా. నిన్ను నాకు చూపించకుండా, నిన్ను చూడనివ్వకుండా చేసేశాయి జాను. నా కోపం మన మధ్య పూడ్చలేని అగాధం మిగిల్చాయి. నేను చేసిన తప్పు నేనే సరిదిద్దుకుంటా అనుకుంటూ జానకి దగ్గరికి వెళ్తున్నాడు. హర్ష వస్తున్న రాకను తెలియచేస్తూ తనకన్నా ముందే తన ఫ్రేగ్రెన్స్ని జానకికి తెలుస్తుంటే వెనక్కి తిరిగి టవల్తో ఉన్న హర్షని చూసి వెంటనే ముందుకు తిరిగేస్తూ, ఏం చేస్తున్నారు?
ఇక్కడ ముందు బయటకు వెళ్ళండి. ఇలా రావడానికి సిగ్గులేదా? సిగ్గెందుకు? నాకు ఈ సిగ్గు బొగ్గు లాంటివి ఏం లేవు. నా డ్రెస్ ఎక్కడా? ఇంతవరకు తీసుకురాలేదు. సిగ్గు లేదు అంటున్నారుగా, ఇలానే వెళ్ళి తెచ్చుకోండి. ముందు బయటికి వెళ్ళు. ఇలా నిన్ను ఇక్కడ ఎవరైనా చూస్తే చూడనివ్వు. ఇప్పుడేమైంది? నా డ్రెస్ ఎక్కడా? గుండెలపై ఉన్న జాను అన్న పచ్చబొట్టు తన గుండెల్ని పిండేస్తుంటే, నేనవసరం లేదు కానీ నా పేరు ఇంకా గుండెల మీద ఉంచుకున్నారా అని హర్ష గుండెలపై ఉన్న జాను అన్న తన పేరును తలుచుకుంటూ ఉంది. జాను నా డ్రెస్ చూడండి మిస్టర్ హర్షిత్, మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు. పైగా కొత్తగా మాట్లాడుతున్నారు. నా పేరు మర్చిపోయారనుకుంటా. జానకి ఐఏఎస్, జాను కాదు అనేసి మీరే చెప్పారు, కానీ తొందరలో మర్చిపోయినట్టున్నారు. నీ ఇంటి గడప తొక్కకు అంటూ నాకు నువ్వే చెప్పావు. ఇప్పుడు మళ్ళీ నువ్వే నీ ఇంటికి వెళ్ళమంటే సిగ్గు లేకుండా నేను వెళ్ళాలా? నేను మనిషినే, నాకు అభిమానం ఉంటుంది. ఇలా నీకు కావలసినప్పుడు కావలసినట్టుగా ఉండడానికి నేనేమి కీ ఇస్తే ఆడే బొమ్మని కాదు, మనిషిని. నాకు మనసుంది. ఇలా ప్రతిసారి మీ మాటలతో చేతలతో నన్ను ఇంకా చంపకండి. మీకు దండం పెడతాను. మిమ్మల్ని నన్ను ఇలా నా కూతురు చూస్తే నాకు చెప్పడానికి సమాధానం లేదు. మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారో నాకు తెలుసు. నా కూతురు దగ్గర నన్ను బ్యాట్ చేయాలనేగా మీరు ఇదంతా చేస్తుంది. నిన్నటి వరకు మీ నాన్న ఎవరు అని నివి చేత అడిగించారు. ఇప్పుడు ఇలా నివి ముందు నన్ను బ్యాట్ చేసి దానికి నాకు దూరం పెంచాలనే కదా ఇదంతా చూస్తున్నారా? నన్ను ఇలా కూడా బ్రతకనివ్వరా? అది కాదు వద్దు అంటూ చేతులెత్తి దండం పెడుతూ, మీరు చేసే పనులు చాలు, నాకు భరించే ఓపిక లేదు. ప్లీజ్ నన్ను ఇలా ఉండనివ్వండి. నాకే బంధుత్వాలు అవసరం లేదు. నా కూతుర్ని నా దగ్గరే ఉండనివ్వండి చాలు అంటూ అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది. అప్పటి వరకు జానకి మాటలకు బాధగా తననే చూస్తూ, జానకి వెళ్ళిపోయిన తర్వాత లాంగ్ బ్రీత్ తీసుకుంటూ, జాను నిన్ను చాలా బాధ పెట్టాను. నీ మాటలు చూస్తుంటేనే నాకు తెలుస్తుంది నేను బాధ పెట్టాను. కానీ నన్ను నమ్ము జాను, నిన్ను ఇంకెప్పుడు బాధ పెట్టను. నీ బాధకు నేను కారణం కాను. నన్ను నమ్ము అని అనుకుంటూ బయటకు వస్తాడు. అక్కడ జానకి కూడా లేకపోవడంతో ఆ రూమ్కే వెళ్ళి తన డ్రెస్ తీసుకొని కాసేపటికి బయటకు వస్తాడు. అప్పటికి జానకి నివికి టిఫిన్ పెడుతూ ఉంటే, హర్ష వాళ్ళని అలా చూస్తూ ఉంటే ఇద్దరి పక్కన నవ్వుతూ తానుండడం, ముగ్గురు కలిసి ఆనందంగా టిఫిన్ చేస్తున్నట్టుంటే తల పక్కకు తిప్పేసుకొని కళ్ళు తుడుచుకుంటాడు. చాక్లెట్ రా, వచ్చి టిఫిన్ చేయి. అమ్మ చాక్లెట్ వచ్చాడు. లిటిల్ స్కూల్కి వెళ్తున్నావా? యూ లుక్ సో ప్రిటీ బంగారం అంటూ నివి పక్కన కూర్చుంటాడు. జానకి హర్ష ముందు ప్లేట్ తీసి హర్ష ప్లేట్లో టిఫిన్ పెట్టి సైలెంట్గా నివికి టిఫిన్ పెడుతూ ఉంది. చాక్లెట్ మా అమ్మ పెసరట్టు బాగా చేస్తుంది, తిను. నువ్వెప్పుడు తినలేదు కదా, నాకు చాలా ఇష్టం. నేనెందుకు తినలేదు? చాలాసార్లు తిన్నాను. యు నో వాట్, నాకు కూడా ఇవంటే చాలా ఇష్టం. అందుకే నా కోసం ప్రతిసారి చేసేవాళ్ళు. చాలా బాగుంటాయి బంగారం అంటూ చిన్న ముక్క తీసి నివి నోటికి అందిస్తాడు. జానకి కోపంగా చూస్తూ, నా కూతురికి నేను పెట్టుకుంటా, మీ పని మీరు చూసుకోండి. నివి పట్టు. తమరు సెక్రటరీకి వెళ్ళడానికి టైం అవుతుంది కదా, మీరెళ్ళి రెడీ అవ్వండి. జానకి ఐఏఎస్ కదా, తమరు లిటిల్కి నేను పెడతాను. ఏం అవసరం లేదు. నా కూతురికి ఒకరి దయా దాక్షిణ్యం అవసరం లేదు. నా పని నేను చూసుకోగలను. ఒకరి మీద ఆధారపడడం ఎప్పుడో మానేశాను. నా సంగతి నేను చూసుకుంటా, మీరు మీ పని చూసుకోండి. అమ్మగారికి చాలా కోపం ఉంది. నేను మారాను అంటే నన్ను ఇప్పుడే బయటకు గెంటేస్తుందేమో. అమ్మో, ఇప్పుడు చెప్పకపోవడమే బెటర్. ముందు నా మీద ఉన్న ఈ కోపం తగ్గాలి. కానీ ఎలా తగ్గించాలి?
ఏం చేసినా కూడా యూజ్ లేదు. హర్ష, డోంట్ గివ్ అప్, యూ కెన్ డూ ఇట్, కెన్ అని సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ, ఎంత బాగుంది, అప్పుడు కోపంలో వద్దు అన్నానే కానీ ఇప్పటికీ నీ చేతి రుచి మారలేదు జాను, అబ్బా అని అనుకుంటూ నైట్ కూడా తినకపోవడంతో మొత్తం తినేశాడు. నివి త్వరగా స్కూల్ బస్ వచ్చే టైం అయింది అంటూ నివి బ్యాగ్ తీసుకొని తనను బయటకు తీసుకెళ్తుంది. కాసేపటికి బస్ రావడంతో నివి బస్ ఎక్కేస్తూ వెనక్కి తిరిగి చాక్లెట్ బాయ్ అంటూ ఎక్కేసి లోపలికి వెళ్ళిపోతుంది. దొంగమొహంది, దీనికి నేను కనిపించను కానీ ఈయన మాత్రం బాగా కనిపిస్తాడు అని తిట్టుకుంటూ ఇంటికి రావే చెప్తాను అని అనుకుంటుంది జానకి. నా బంగారం, నువ్వే మళ్ళీ నన్ను మీ అమ్మను కలపాలి తల్లి అని నివికి బాయ్ చెప్తాడు. జానకి లోపలికి వెళ్తుంటే ఇప్పుడు జానకి ఒక్కతే ఉంది. వెళ్ళి ఒకసారి తనతో మాట్లాడాలి అంటూ జా అంటూ పిలిచే లోపల హర్షి మై డార్లింగ్ అంటూ వచ్చి హక్ చేసుకుంటుంది తార. అనుకోని దానికి హర్ష షాక్ అవుతుంటే తారా మాటలకి వెనక్కి తిరిగిన జానకి హర్ష బుగ్గ మీద కిస్ చేస్తున్న తారాని చూసి ముందుకు తిరిగేస్తుంది. తారా, వాట్స్ ఆల్ దిస్ అంటూ తనని విడిపించుకోవడానికి ట్రై చేస్తున్నా కూడా వదలకుండా ఉండడంతో జానకి వాళ్ళని చూసి చూపు తిప్పుకోవడం చూసి, ఓహో ఇది ఇప్పుడే రావాలా, ఇప్పుడు నా మీద ఫుల్ ఫైర్లో ఉంటుందేమో, ఇప్పుడు మాట్లాడితే అంతే సంగతులు అనుకుంటాడు హర్ష. హర్ష, నేను మీ ఇంటికి వస్తుంటే నువ్వు ఇక్కడున్నావు, అయినా ఈ ఇంట్లోకి వెళ్తున్నావేంటి, పోయి కలెక్టర్ ఇంట్లోకి వెళ్తున్నావా? హా, మీ కాబోయే ఆయనకి ఒక్కడే ఇంట్లో ఉండాలంటే భయంగా ఉందంట, అందుకే ఇక్కడికి వచ్చాడు. తోడుగా నువ్వు వచ్చావుగా, ఇంక తనకి భయం ఉండదులే, నా ఇంటికి కూడా రాడు. బేబీ, ఇంట్లో ఎవరు లేరేంటి, ఎక్కడికి వెళ్ళారు? నీకు తెలీదు కదా, వాళ్ళ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది, అందరూ హాస్పిటల్లో ఉన్నారు. బేబీ, అవునా, మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి, పదా, నేను అంకుల్ని చూడాలి అంటూ హడావిడిగా హర్షకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా లాక్కెళ్ళిపోతుంది తార. జానకి ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేసి రెడీ అయ్యి సెక్రటేరియట్కి వెళ్ళిపోతుంది. అండ్ హర్ష తారాతో కలిసి హాస్పిటల్కి వెళ్ళాడు. నివి స్కూల్కి వెళ్ళిపోయింది. బేబీ, ఏంటి నువ్వు ఇంకా మూడ్ ఆఫ్లో ఉన్నావు, ఏంటి అంకుల్కి ఏమన్నా అవుతుందనే భయమా? అంకుల్కి ఏం కాదులే బేబీ, జస్ట్ చిల్ అవ్వు, మనం ఇప్పుడు కాబోయే భార్య భర్తలం. నువ్వింకా ఇలా నా దగ్గర మూడ్ ఆఫ్లో ఉంటే ఎలా బేబీ? ఉఫ్, ఇది ఇప్పుడే రావాలా? లేక జానుతో మాట్లాడే ఛాన్స్ ఉంది, కాస్త ఏమన్నా మాట్లాడదాం అనుకున్నా ఇలా స్టార్ట్ చేశానో లేదో అలా ఊడిపడింది. హర్ష, నీకు ఎక్కడో పెళ్ళం కండం ఉంది, అందుకే అప్పుడు దాన్ని చూసి నా పెళ్ళాన్ని వదిలేశాను. సరే, ఇప్పుడు నిజం తెలుసుకొని దాన్ని కన్విన్స్ చేసుకుందామంటే అంతా నా తొందరపాటు, నా నోటి దూల. పెళ్ళి అనకుండా ఉంటే కాళ్ళు పట్టుకోకపోయినా దాన్ని గడ్డం పట్టుకొనైనా బ్రతిమాలుకునేవాణ్ణి. ఇప్పుడేమో జాను నా మీద పీకల దాకా కోపంలో ఉంది. ఈ టైంలో నేను నన్ను క్షమించవే అంటే నువ్వెవరు అంటుంది. ముందు ఈ పెళ్ళి తప్పించాలి, వద్దు అందామంటే డాడీ హెల్త్ బాగాలేదు, కాబట్టి ఇప్పుడే పెళ్ళి వద్దు అనలేను. పోనీ తారాకు నా సిచ్యువేషన్ చెప్తే నాకేమన్నా హెల్ప్ చేస్తుందా? లేదు, కాలేజ్ డేస్ నుంచి ప్రేమ అంటూ తిరుగుతుంది. ఇప్పుడు నేనే పెళ్లి ప్రపోజల్ పెట్టాను, ఇప్పుడు కాదు అంటే నా సిచ్యువేషన్ అర్థం చేసుకోకపోవడం సరికాదు కదా. ఇవన్నీ బయట పెట్టి మొత్తం నాశనం చేస్తుంది. జాను కన్విన్స్ అయ్యే వరకు నేనెవ్వరికి నిజం చెప్పకూడదు. ముందు జాను నన్ను క్షమించాలి, నన్ను అర్థం చేసుకొని మళ్ళీ తన జీవితంలోకి నన్ను ఆహ్వానించాలి. అంతవరకు ఎవరికీ నిజం చెప్పకూడదు. హర్ష బేబీ, ఏంటి నాతో ఏం మాట్లాడవు? ఆ కలెక్టర్ ఏమన్నా నిన్ను డిస్టర్బ్ చేసిందా? అది కాదు, నువ్వే చేసావు, టైంకి వచ్చి అంత చెడగొట్టావు. హర్షి బేబీ. తారా, ఫస్ట్ సైలెంట్గా హాస్పిటల్కి పదా,
అని అనగానే, ఏంటి హర్షిత్ ఇప్పుడు ఇంత డిస్టర్బ్గా ఉన్నాడు? అమ్మో, హర్షని అసలు ఒంటరిగా వదలకూడదు, పక్కనే ఉండాలి. లేకపోతే కూతురు మీద ప్రేమ నా మీద కోపంగా మారితే నా కొంప కొల్లేరే అని అనుకుంటూ హాస్పిటల్లో కారు ఆపుతుంది. డాక్టర్, మా డాడ్ సిచ్యువేషన్ ఎలా ఉంది? సమ్ హౌ బెటర్ సార్. ఇప్పుడు బాగానే రెస్పాండ్ అవుతున్నారు ట్రీట్మెంట్కి. మా డాడ్ కాన్షియస్లోకి ఎప్పుడొస్తారు? మోర్ ఓవర్ ఈవినింగ్ ఆర్ ఎల్స్ మార్నింగ్ లోపు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పగానే హర్ష కూడా తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటాడు. ఓకే డాక్టర్ అంటూ అతని క్యాబిన్ నుంచి బయటకు వస్తాడు. బేబీ, డాక్టర్ ఏమన్నాడు? అంకుల్కి ఏం కాదు అన్నాడు కదా. కండిషన్ స్టేబుల్గానే ఉంది అన్నారు. సో ప్రాబ్లం ఏం లేదు అంటూ ఆనందరావు రూమ్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆయన చూసి ఇంకా ఎక్కువసేపు అక్కడే ఉండలేక శ్రావ్యని రాహుల్ని చూసి చూడనట్టు బయటకు వస్తాడు హర్ష. హర్షి బేబీ, అంకుల్ బాగానే ఉన్నారు కదా, మనం అలా ఔటింగ్కి వెళ్దాం. పెళ్ళికి ముందు చాలా చాలా బాగుంటుంది. చాలా. తారా, డోంట్ కంపల్స్, నాకు ఆఫీస్ వర్క్ ఉంది, ఐ హ్యావ్ టు గో అంటూ ఇంకో మాటకు ఛాన్స్ ఇవ్వకుండా తన కార్ దగ్గరికి వెళ్ళి తన కార్ తీసుకుని హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిపోతాడు. హర్ష ఏంటి ఇలా చేస్తున్నాడు? నువ్వు నా గ్రిప్లోనే ఉండాలి హర్ష, ఉంచుతాను, ఉండేలా చేస్తాను. త్వరగా మన పెళ్ళైపోతే అప్పుడు ఇంకా పండగే పండగ. ఇంకేం చేస్తాం? పదవే తారా అంటూ తారా కూడా కారు ఎక్కేసి వెళ్ళిపోతుంది. హలో విశాల్, గవర్నమెంట్ స్కూల్ ప్రాజెక్టు టెండర్ పిటిషన్ సబ్మిట్ చేసావు కదా, రిజల్ట్ ఏంటి? గవర్నమెంట్ నుంచి ఎన్ఓసి తీసుకున్నావా? అయిపోయాను. 2 days నుండి సార్ రాలేదు, నేను తీసుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలి? విశాల్, తీసుకున్నాను అంటే తీసుకున్నాను అని చెప్పు, లేకపోతే లేదు అని చెప్పు, అంతేకాని నాంచకు అని సీరియస్గా అనగానే, లేదు సార్, ఈరోజు తీసుకుంటాను, ఇప్పుడే వెళ్తాను అని అంటాడు విశాల్. ఏ విశాల్, నువ్వేం అవసరం లేదు. ఆ ఫైల్ తీసుకొని ఆఫీస్ ముందు 40 minutesలో ఉండాలి. నేను అక్కడికి వస్తున్నా. సార్, ఆ ఎన్ఓసి మీద కలెక్టర్ గారి సైన్ తీసుకోవాలి. కలెక్టర్ గారు అమ్మాయి, పైగా మీకు ఆ అమ్మాయికి గొడవ కదండి. ఆ విషయం మాకు తెలుసండి. ముందు మీరు చెప్పిన పని చెయ్యండి, లేకపోతే ఆఫీస్లో నా సెక్రటరీ పోస్ట్ నుండి కూడా పోస్టింగ్ ఇచ్చేసి డోర్ కీపర్గా ప్రమోషన్ ఇస్తానండి. సార్, అంత వైల్డ్ డిసిషన్ ఎందుకు? మీరు 40 minutes అన్నారు, నేను 30 నిమిషాల్లో వచ్చేస్తాను సార్ అంటూ రొప్పుతూ వస్తాడు విశాల్ హర్ష ముందుకి. విశాల్, 30 minutes అన్నావు, కానీ ఇక్కడ 32 అయింది అంటే యూ లేట్ బై 2 minutes. మోర్ ఓవర్ టైం సెన్స్ లేదు, అబద్ధం చెప్పావు, పర్టికులర్ చెప్పిన పని చేయలేదు అంటే నీకు పనిష్మెంట్ తప్పదు విశాలు, రా. సార్ అంటే మళ్ళీ నేను నడవాలా? సార్, నా వల్ల కాదు సార్, కానీ మీరు తప్పదు అంటే తప్పకుండా చేస్తాను విశాల్ అంటూ హక్ చేసుకొని, ఇదేనయ్యా నీ పనిష్మెంట్ అంటూ విశాల్ చేతిలో ఫైల్ తీసుకొని, ఇక్కడే ఉండు, టైం పడుతుంది అనేసి కలెక్టర్ ఆఫీస్లోకి వెళ్ళిపోయాడు హర్ష. హలో మిస్, ఐ వాంట్ టు మీట్ కలెక్టర్ జానకి. ఆల్రెడీ ఆ అమ్మాయి హర్షబాబు కోపం పరిచయం కాబట్టి భయంగా, సార్, మేడం లోపల ఉన్నారు, కానీ పర్మిషన్ లేకుండా లోపలికి పంపలేము, మీరు కాసేపు ఆగితే పర్మిషన్ తీసుకుంటాను అంటూ భయంగా చెప్తూ ముందుకు పరుగు పెడుతుంది. ఇదేంటి, ఈ అమ్మాయి నన్ను చూసి ఏదో దెయ్యాన్ని చూసినట్టు పారిపోతుంది, ఎందుకు అంతలా భయపడుతుంది? నేను మామూలుగానే ఉన్నాగా. హర్షబాబు, ఇప్పుడు మామూలుగానే ఉన్నావు, కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈగోకి ఆధార్ కార్డ్ లాగా ఉన్నావు, అందుకే పాప అంత భయపడుతుంది. మరి ఆ రోజుల్లో తమరేమన్నా తక్కువ? చిన్ను, ఇదంతా నీ వల్లే, మళ్ళీ నన్ను బ్లేమ్ చేయకు.
ఇప్పటికే అందరూ నన్ను సెంటు వేస్తున్నారు. జస్ట్ బికాస్ ఆఫ్ యూ అండ్ నా జాను నిజం చెప్పకపోవడం వల్లే ఏదో నేను కొంచెం నోరు జారాను. దానికి కూడా మీరే కారణం, నేనేం కాదు. ఆహా అవునా? ఇప్పుడు దీనికి నువ్వు కారణం కాదు అంటున్నావు అంతే కదా? అయితే నువ్వు కారణమయ్యే తప్పే నీతో చేయిస్తా, చూస్తూ ఉండు, బాయ్ అంటుంది చిన్నుగారు. ఎవరింతకి చిన్ను? రైటర్ గారండి. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది? నెక్స్ట్ స్టోరీ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అప్పటి వరకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.